మీ బిజినెస్‌కి వచ్చే వాట్సాప్ మెసేజెస్‌కి రిప్లైస్ ఆటోమేటిక్‌గా వెళ్తే ఎలా ఉంటది? ఆర్డర్ కన్ఫర్మేషన్స్, ఎఫ్ఏక్యూస్ లాంటివి ఏఐతో కనెక్ట్ చేసి సింపుల్ అండ్ యాక్యురేట్ అవుట్‌పుట్స్ ఇవ్వచ్చు. ఇవన్నీ మీరు వాట్సాప్‌ని అనేటిన్‌తో కనెక్ట్ చేసి చేయొచ్చు. సో, ఈరోజు నేను మీకు ఎగ్జాక్ట్‌గా అదే చూపిస్తా. వాట్సాప్‌ని అనేటిన్‌తో ఎలా కనెక్ట్ చేయాలనేది క్లియర్‌గా చూపిస్తా. నిన్న నేను టెలిగ్రామ్ క్రెడెన్షియల్స్ ఎలా సెటప్ చేయాలో చూపించాను కదా! వాట్సాప్ కొంచెం అలా కాదు, డిఫరెంట్‌గా ఉంటది. దీంట్లో 2 క్రెడెన్షియల్ సెటప్ ఉంటది. సో, మీరు వీడియోని మొత్తం చూస్తే మంచి క్లారిటీ వస్తుంది. ఓకే. ఫస్ట్ వాట్సాప్‌ని అనేటిన్‌కి కనెక్ట్ చేసే ముందు మీకు ఫేస్బుక్ అకౌంట్ ఉండాలి. తర్వాత బిజినెస్ పోర్ట్ఫోలియో ఉండాలి. అది మీకు ఎలాగో చూపిస్తా. వాట్సాప్ నెంబర్ ఫర్ టెస్టింగ్. ఈ 3 ఖచ్చితంగా ఉండాలి. ఓకే. ఇప్పుడు అనేటెన్లో బ్లాంక్ క్యాన్వాస్ ఓపెన్ చేశాను. వాట్సాప్ అని సెర్చ్ చేసి వాట్సాప్ బిజినెస్ క్లౌడ్ ఆన్ మెసేజ్. సో ఇప్పుడు 2 క్రెడెన్షియల్ సెటప్ అని చెప్పాను కదా. వాట్సాప్ ట్రిగర్కి ఒక సెటప్ ఉంటుంది. వాట్సాప్ మెసేజ్ పంపించడానికి ఇంకో సెటప్ ఉంటుంది. సో ఫస్ట్ ట్రిగర్ సెటప్ చేద్దాం. ట్రిగర్ ఓపెన్ చేసి ఇక్కడ ఈ క్రెడెన్షియల్ దగ్గర పెన్సిల్ మీద క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ క్లయింట్ ఐడి కావాలి, క్లయింట్ సీక్రెట్ కావాలి. ఇది ఎలా సెలెక్ట్ చేసుకుంటే మీరు డాక్స్కి వెళ్ళినా సరిపోద్ది, ఇక్కడ క్లియర్గా ఉంటుంది. లేదా చెప్పాను కదా ఇందాక business.facebook.comకి వెళ్ళి మీరు బిజినెస్ పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకోండి. జస్ట్ మీరు ఇక్కడ క్రియేట్ బిజినెస్ పోర్ట్ఫోలియో మీద క్లిక్ చేస్తే ఇక్కడ బిజినెస్ పోర్ట్ఫోలియో నేము, ఎంటర్ యువర్ కాంటాక్ట్ ఇన్ఫో, ఈమెయిల్ అన్నీ ఇచ్చేస్తే అయిపోద్ది. జస్ట్ మీరు అంతా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. అన్నీ ఫిల్ చేసి క్రియేట్ చేసుకోండి. నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి మీకు మళ్ళీ చూపించట్లేదు. సో వన్స్ మీరు బిజినెస్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ యాప్స్ మీద క్లిక్ చేసి యాడ్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ న్యూ యాప్ ఐడి మీద క్లిక్ చేస్తే developers.facebook.comకి వెళ్తాం. ఇక్కడ మనం ఈ యాప్ ఐడిని క్రియేట్ చేసుకోవాలి. మీ యాప్కి ఏదో ఒక నేమ్ అండి, నేను మళ్ళీ టెస్ట్ అని ఇస్తున్నాను. ఇక్కడ మీ ఈమెయిల్ ఇచ్చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ యూజ్ కేస్ అని ఉందా, జస్ట్ మీరు నార్మల్గా అదర్స్ పెట్టి చేయొచ్చు, బట్ ఇక్కడ మనం జస్ట్ కనెక్ట్ విత్ కస్టమర్స్ త్రూ వాట్సాప్ని సెలెక్ట్ చేసుకుందాం. ఎందుకంటే ముందులో మనం అదర్స్ పెట్టి నెక్స్ట్ క్లిక్ చేసినా మనకి తర్వాత డాష్ బోర్డ్లో మనకు ఆప్షన్ చూపించేది వాట్సాప్ని కనెక్ట్ చేసుకుని, బట్ ఇప్పుడు ఇలా చేయాల్సి వస్తుంది రీసెంట్ మెటా అప్డేట్స్ తర్వాత. నెక్స్ట్ మీద క్లిక్ చేసి మీ బిజినెస్ ఇందాక క్రియేట్ చేసిన బిజినెస్ పోర్ట్ఫోలియోని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసి మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఫైనల్ ఓవర్వ్యూ వస్తుంది. ఇక్కడ ఇందాక మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. గో టు డాష్బోర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి మీకు పాస్వర్డ్ అడుగుతుంది, మీ ఫేస్బుక్ పాస్వర్డ్, అది ఎంటర్ చేసి గో టు డాష్బోర్డ్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీకు డాష్బోర్డ్ కనిపిస్తుంది. తర్వాత యాప్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి బేసిక్ మీద క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ యాప్ ఐడి, యాప్ సీక్రెట్ అని ఉందా, అదే ఇక్కడ ఉంది కదా క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్. మీరు అవి ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఈ యాప్ ఐడిని కాపీ చేసుకోండి, క్లయింట్ ఐడి దగ్గర పేస్ట్ చేసి యాప్ సీక్రెట్ కాపీ చేసుకోండి. ఇది గుర్తుంచుకోండి, ఇది ఎవరికి చూపించకూడదు. చూడండి, ఫర్ సెక్యూరిటీ డు నాట్ షేర్ దిస్ విత్ ఎనీవన్. నేను చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒక పేరు ఇచ్చుకోండి. నేను మళ్ళీ టెస్ట్ ఇస్తా, వైటీ అని సేవ్ చేసుకుంటే చూడండి మీకు ఇక్కడ కనెక్షన్ టెస్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇక్కడ ఈ గ్రీన్ కనిపించిన ప్రతిసారి మీరు కనెక్షన్ సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసినట్టే. సో వన్స్ మీరు ఇప్పుడు ట్రిగర్ని సెటప్ చేసిన తర్వాత ఇక్కడ యూజ్ కేసెస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కస్టమైజ్ మీద క్లిక్ చేసి ఏపీఐ సెటప్లోకి వెళ్ళాలి. ఇప్పుడు మనం వాట్సాప్ మెసేజ్ని సెండ్ చేయడానికి క్రెడెన్షియల్స్ని కన్ఫిగర్ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ అనేటైన్లోకి వచ్చి వాట్సాప్లోకి వెళ్ళి సెండ్ ఏ మెసేజ్లోకి వెళ్దాం. చూడండి ఇక్కడ డిఫరెంట్ క్రెడెన్షియల్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి యాక్సెస్ టోకెన్, బిజినెస్ అకౌంట్ ఐడి అడుగుతున్నారు. అవి ఎక్కడ ఉంటాయంటే మీరు ఈ ఏపీఐ సెటప్ మీద క్లిక్ చేయగానే యాక్సెస్ టోకెన్ ఇక్కడ కనబడుతుంది. జనరేట్ యాక్సెస్ టోకెన్ మీద క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ ఉందా వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ఐడి అని, ఇది కాపీ చేసుకోవాలి. ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి యాక్సెస్ టోకెన్ని ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేసి చూడండి మళ్ళీ నాకు ఇక్కడ వెరిఫై చేసుకోమంటుంది ఫేస్బుక్ అకౌంట్తో. మీకు ఒకవేళ మీకు ఫేస్బుక్ అకౌంట్ వెరిఫికేషన్ అడిగిన ప్రతిసారి మీరు మీ పాస్వర్డ్ ఇచ్చి కన్ఫిగర్ చేసుకోండి. కంటిన్యూ సేవ్. ఓకే, ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ యాక్సెస్ టోకెన్ వచ్చింది. కాపీ పేస్ట్ సేవ్. ఇప్పుడు మనం 2 క్రెడెన్షియల్స్ని సెటప్ చేస్తాం. సో ఇక్కడ ఫ్రమ్ దగ్గర ఆల్రెడీ వాళ్ళే టెస్ట్ నెంబర్ ఇస్తారు. లేకపోతే ఈ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసి క్రియేట్ టెస్ట్ నెంబర్ అనేది వస్తుంది మీరు ఫస్ట్ టైం క్రియేట్ చేస్తున్నప్పుడు. ఇక్కడ 2 దగ్గర మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి, మీ వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, కంట్రీ కోడ్ ఖచ్చితంగా ఎంటర్ చేయాలి, ఎందుకంటే అది ఎంటర్ చేయకపోతే వాట్సాప్ మెసేజ్ రాదు. తర్వాత నేను ఇక్కడ వర్క్ ఫ్లోని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్ చేసి సెండ్ మెసేజ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు ఇది ఎందుకు అవ్వలేదంటే ఇక్కడ మనం రిసిపియన్స్ ఫోన్ నెంబర్ను టెక్స్ట్ బాడీ మనం ఇవ్వాలి కాబట్టి రిసిపియన్స్ ఫోన్ నెంబర్ నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను.
టెక్స్ట్ బాడీ ప్రస్తుతానికి టెస్ట్ హలో. ఇక్కడ సెండర్ ఫోన్ నెంబర్ ఆర్ ఐడి దగ్గర మీరు డ్రాప్ డౌన్లో ఇందాక కనిపించిన నెంబర్ వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ స్టెప్ మీద క్లిక్ చేస్తే చూడండి మెసేజ్ వెళ్ళిపోయింది. చూడండి టెస్ట్ హలో అని వచ్చింది, ఇందాక మనం పెట్టిన ఫిక్స్డ్ మెసేజ్. ఇప్పుడు మనం సింపుల్గా ఒక ఏ ఏజెంట్ని కనెక్ట్ చేసి చూద్దాం. ఏఐ ఏజెంట్ని కనెక్ట్ చేసి డిఫైన్ బిలో ప్రాంప్ట్ యూజర్ మెసేజ్, వాళ్ళు ఏం మెసేజ్ పంపితే అదే అనమాట. చాట్ మోడ్లో యాడ్ చేద్దాం. ఓపెన్ రౌటర్, చాట్ మోడ్లో యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఒక టెక్స్ట్ పిన్ చేసి దీన్ని ఒకసారి టెస్ట్ చేద్దాం. ఓకే, ఈ అవుట్పుట్ని మనం ఇక్కడ మ్యాప్ చేయాలన్నమాట. సో ఈ అవుట్పుట్ని ఇక్కడ టెక్స్ట్ బాడీ దగ్గర మ్యాప్ చేస్తే మనం అడిగిన దానికి కరెక్ట్ అవుట్పుట్ వస్తుంది. సేవ్ చేద్దాం. అన్పిన్ చేసి సేవ్ చేసి పబ్లిష్ చేసేస్తాను. సో ఇప్పుడు మనం వాట్సాప్కి వెళ్ళి ఏ ఏజెంట్తో చాట్ చేసుకోవచ్చు. సో బేసిక్గా ఇప్పుడు మనం చాట్ జీపీటీతో చాట్ చేస్తున్నట్టే. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి టెస్ట్ చేద్దాం. దీన్ని ఎగ్జిక్యూట్ స్టెప్ మీద క్లిక్ చేసి హాయ్ అని పంపిద్దాం. సో హాయ్ అని వచ్చింది, చూడండి ఇక్కడ హాయ్ అని వచ్చింది. మనం ఇప్పుడు దీన్ని ఏ ఏజెంట్ చాట్ యూజర్ మెసేజ్లో మ్యాప్ చేయాలి. సో అప్పుడు మనం ఏ ఏజెంట్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం అయిపోయింది, సేవ్ చేసి పబ్లిష్ చేస్తాను. ఇప్పుడు నేను హాయ్ మళ్ళీ హాయ్ అని చెప్తా. చూడండి హలో హౌ కెన్ ఐ అసిస్ట్ యూ టుడే అని వచ్చింది. వాట్ కెన్ యూ డూ ఫర్ మీ. చూడండి సేమ్ బేసిక్గా ఇప్పుడు మనం ఇక్కడ చాట్ మోడల్ ఏంటుంది, చాట్ జీపీటీ ఉంది కాబట్టి మనం చాట్ జీపీటీతో మాట్లాడినట్టే అదనమాట. సో ఇలా మీరు వాట్సాప్ని N8Nతో కనెక్ట్ చేసుకోవాలి. అండ్ ఈ వాట్సాప్ డాక్యుమెంటేషన్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీకు ఎక్కడైనా డౌట్స్ వస్తే ఆ డాక్యుమెంటేషన్ని ఏదైనా LLMకి ఇవ్వండి, అప్పుడు స్టెప్ బై స్టెప్ గైడ్ చేయమండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ మెటా వాళ్ళు కొత్త అప్డేట్స్ అన్ని తీసుకొస్తారు. సో మోస్ట్లీ సెటప్ ఇలానే ఉంటుంది. సో అందుకే మీరు ఆ డాక్యుమెంటేషన్ని ఫాలో అయ్యారనుకోండి ఇంకా సింపుల్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ నుంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.